క్లూ టుడే న్యూస్కు స్వాగతం. వికారాబాద్ జిల్లా బట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామంలో R&B రోడ్డు ధ్వంసమై వర్షపు నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య గత 3 సంవత్సరాల నుండి ఉందని, రోడ్డు రవాణా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. సమస్య పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్లాపురం గిరిదాస్, అల్లాపురం బాలరాం, ఎకెళ్లి రామచందర్, ఎకెళ్లి గోవర్ధన్, కావలి చంద్రయ్య, కోడిచెర్ల మంజుల, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏమైందమ్మా? ఏమైంది ప్రాబ్లం? ఓ అమ్మా వీరమణి, ఏం ప్రాబ్లం ఉన్నది? ఏం రోడ్డు పట్టు నీళ్ళు మీ ఇంట్లోకి వస్తున్నాయా? ఏమైందమ్మా? ఏమైంది ప్రాబ్లం? ఓ అమ్మా వీరమణి, ఏం ప్రాబ్లం ఉన్నది? ఏం రోడ్డు పట్టు నీళ్ళు మీ ఇంట్లోకి వస్తున్నాయా? చెప్పండి, ఏమైంది మీ సమస్య? సల్బత్తాపూర్ విలేజ్, మండలం, వికారాబాద్ డిస్ట్రిక్ట్. మా మెయిన్ సమస్య ఏంటంటే మా విలేజ్లో వాటర్ గుట్లో పైకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. ఇంతకుముందు ఇక్కడ కాలువ ఉండే, ఆ కాలువ తీసేసి ఆర్ఎంబి వాళ్ళు డైరెక్ట్ వాటర్ అప్పుడు రోడ్ ఏమైందంటే మొత్తం చెరువు వాటర్ మొత్తం మా ఇంటికి వస్తున్నాయి. అది ఇండ్లు గుంతలు ఉంటాయి, మొత్తం ఇండ్లోకి వచ్చి గోడలు పొక్కలు కొట్టి ఇండ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది వాటర్. ఆ వాటర్ వల్ల మా ఇంట్లో కూలిపోయే అవకాశాలు ఉన్నందుకు మేము ఆర్ఎంబి వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే, ఇక్కడ పొలం వాళ్ళు ఏం చేసారు, ఇది పొలం, ఇది పట్ట పొలమా? పట్ట పొలము. ఆ పట్ట పొలం ఏం చేసారంటే రోడ్డుకు దగ్గరనే కడ్డీలు వేసేసారు. మేము ఇక్కడికి వెళ్ళి ఏమన్నా కాలువ తీసుకొని నీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకు మోరి వచ్చింది. ఇంతకుముందు మోరి శాంక్షన్ చేసిన వార్డు వరకు మోరి వచ్చింది. ఇది పట్ట పొలమా? ఇది పంట పొలమా? గవర్నమెంట్ ల్యాండా? ఇది పట్ట ల్యాండ్. ఇక్కడ అసలు రోడ్డుకు ఒక గజం మీద లేదు, కడ్డీలు వేసుకున్నారు. మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాం, అన్న ఇది ఇట్లా వెళ్ళి కొద్దిగా మాకు వాటర్ పోనీకి ఏమన్నా చేయండి అంటే, ఇది నా పట్ట పొలం ఉన్నది, మేము ఏమి చేయలేము, మీరు ఏమన్నా చేసేది ఉంటే చేసుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, అది కానీ ఫస్ట్ మీ గ్రామ సర్పంచ్ కి సమాచారం ఇచ్చిరా? ఇంతకుముందు మాజీ సర్పంచ్, దాదాపు ఇది సమస్య వచ్చేసి 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పటిది కాదు, 2 సంవత్సరాల నుంచి మేము ఇంతకుముందు మాజీ సర్పంచ్ కి ఇచ్చినాం, ఎంపీడీఓలోకి ఇచ్చినాం, అప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఉండే స్పెషల్ ఆఫీసర్లోకి ఇచ్చినాం. ఇప్పటి వరకు సాల్వ్ కాలేదు. వర్షాకాలం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సర్పంచ్. ఆర్ఎంబి అధికారులకు సమాచారం ఇచ్చిరా? మరి ఇట్లా సమస్య ఉందని సంవత్సరంన్నర కింద ఒక లెటర్ ఇచ్చినాం, ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఎవరికి? R&B ఇంకా? ఓకే. మరి మరి కలెక్టర్ గారిని కలవద్దా? మరి ఈసారి ఆర్ఎంబి వాళ్ళకు ఒకసారి మళ్ళీ లెటర్ ఇచ్చి ఒకసారి కలెక్టర్కి సమాచారం ఇద్దామని చెప్పి. ఇంకా ఎవరు మాట్లాడతారు? ఆర్ఎంబి వాళ్ళు వచ్చి మాకు రోడ్డుకి ఇరువైపులా ఎంత ఉందో ప్లేస్ అనేది మాకు చూపెడితే మేము పంచాయతీ సిబ్బందితోని కాలువ తీపించుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయించుకుంటాం. ఇక లేదు అంటే తక్షణమే మేము వెంటనే కలెక్టర్ గారికి కూడా కంప్లీట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఎంపీడీఓ గారికి కలిసిరా? మరి మండల పరిషత్ ఆఫీసర్ను ఇంతకుముందు కలిసినాము, ఎవరు మాకేం సహాయం చేయకొచ్చిండ్రు. కాబట్టి మరొకసారి గ్రామ సర్పంచ్ దృష్టికి కూడా తీసుకెళ్ళిరా? సర్పంచ్ గారికి కూడా చెప్పాము. సర్పంచ్కి మేము చెప్పిన వెంటనే ఆయన కూడా
ఇక్కడ ఎంత వస్తుందో ప్లేస్ అంత వస్తే నేను తీపిస్తానని చెప్తుండు. ఓకే, అయితే మీకు ఊర్లో ఈ నీళ్ళన్నీ ఒక మోరి పంట పోకుండా 2 సైడ్లు మీ ఇళ్ళకి వస్తున్నాయి మోరీలకు. 2 మోరీలకు పోతలేవు. వన్ సైడ్ వచ్చి ఇళ్ళలో కొంచెం రావడం జరుగుతుంది. ఓకే ఓకే, రోడ్ మొత్తం R&B రోడా? ఓకే ఓకే.